మేడం, మీరు సూపర్. ఎవ్వరికీ లొంగుదనుకున్న కావేరిని చాలా తేలిగ్గా ఓడించారు. మరేమనుకున్నావు? ఇక్కడ ఉన్నది యమజ. అయినా సమర్థుడైన శత్రువుని గెలవడంలో ఉన్న ఆనందం ఇంక దేంట్లోనూ ఉండదు. అయినా అనుకున్నది మొత్తం చేసేసాను. ఈ ఆస్తి నాదే, ఇక ఏ ఇబ్బంది లేదు. హాయ్ విశాల్, కమాన్. ఈ యమజ విక్టరీలో నువ్వు కూడా ఉన్నావు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటి చెక్ తీసావు? ₹1,00,00,000 సరిపోలేదా? సరే, ఇంకో ₹1,00,00,000 తీసుకో. మంజు, చెక్ బుక్ ఇవ్వు. ఇది పొట్లాలు కట్టడానికి కూడా పనికిరాదు. ఏం మాట్లాడుతున్నావు విశాల్? ఈ చెక్ బ్యాంకులో వేస్తే చెల్లదని చెప్పారు. ఏంటి? నేనిచ్చిన ఈ చెక్ చెల్లదా? ఎవరన్నారా మాట? చూడు, నాకు డబ్బు తప్ప ఫ్రెండ్స్ గాని బంధువులు గాని ఎవ్వరూ లేరు. ఆ డబ్బు కోసం ఏ పనైనా చేస్తాను. నా డబ్బు నాకు రాలేదనుకో, తెలుసుగా. నేనిప్పుడే నా లాయర్తో మాట్లాడతాను. మంజు, మన లాయర్కి కాల్ చేయి. ఆయనే కాల్ చేశారు మేడం. మీతో మాట్లాడాలన్నారు. వస్తున్నారు. విన్నావు కదా విశాల్, లాయర్ రాగానే వచ్చాక విషయం కనుక్కుందాం. లాయర్ గారు, ఏంటిది? నేనిచ్చిన చెక్స్ చెల్లవంటున్నారు. అవును మేడం, నాకు కూడా ఈ విషయం ఇంతకు ముందే తెలిసింది. అది చెప్పడానికే వచ్చాను. ఏమైంది? మేడం, అర్జున్ ప్రసాద్ నాన్నగారు రాసిన వీల్నామా ప్రకారం ఈ ఆస్తి మొత్తం అర్జున్ ప్రసాద్ గారి పిల్లలకు చెందుతుంది. మధ్యలో దీన్ని ఎవరైనా అనుభవించగలరు గాని అమ్మలేరు. ఈ మధ్యలో భువనేశ్వర్ గారికైనా అర్జున్ ప్రసాద్ గారికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది. అది 6 నెలలు మాత్రమే ఉంటుంది. 6 నెలలేనా? మరి తర్వాత ఏముంది, దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. మీరు వాళ్ళ దగ్గర నుంచి దొంగ సంతకాలతో ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు టైం అయిపోయింది. ఇప్పటి నుంచి పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ వీలునామా విషయం భువనేశ్వర్కి గాని అర్జున్కి గాని తెలుసా? తెలీదు మేడం. తెలిస్తే ఈ పాటికే వాళ్ళు వాళ్ళ రైట్స్ క్లెయిమ్ చేసేవాళ్ళు. ఇప్పుడేం చేయగలం లాయర్ గారు? మనమేం చేయలేం మేడం. మీరు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని 6 మంత్స్ అయిపోయింది. ఇక మీకు ఈ ఆస్తిపై ఎలాంటి హక్కులు ఉండవు. మీ సంతకాలు చెల్లవు, మీరిచ్చే చెక్కులు చెల్లవు. మేడం, నేను వెళ్ళొస్తాను. కోర్టుకు టైం అయింది. ఇప్పుడు చెప్పు యమజ, ఏం చేస్తావు? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎలా ఇస్తావు? విశాల్, కాస్త ఓపిక పట్టు. నేనెలాగైనా ఆ డబ్బు అరేంజ్ చేస్తాను. యమజ, నువ్వు నా ఫ్రెండ్వి. అందుకే నువ్వు పిలవగానే వచ్చాను. నీకోసం ఎంత చేయాలో అంత చేశాను. ఇట్స్ ఓకే విశాల్, నేను కాదనడం లేదు కదా. కానీ ఇదేదో ఫ్రీగా చేశాను, ఫ్రెండ్ కోసం చేశానని మాత్రం అనుకోవద్దు. నేనే పని చేసినా డబ్బు కోసమే చేస్తాను. అమ్మవారి జోలికి వెళ్ళొద్దన్నాను, వినలేదు. అప్పుడు చేయి కాలింది, ఇప్పుడు ఆస్తి మొత్తం పోయింది. నా డబ్బు నాకు దక్కలేదనుకో, నేను ఏదైనా చేస్తాను. విశాల్, ఇస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా మాట తీరే అంత యమజ. అందాల్సిన డబ్బు చేతికి అందకపోతే నా బ్రెయిన్ నా మాట వినదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో చేసేస్తాను.
కావేరి కాపురాన్ని కూల్చిన వాడిని నిన్ను రోడ్డున పడేయడం నాకు పెద్ద సమస్య కాదు. ఏం మంజు, మీ మేడంకి విషయం అర్థమైందంటావా? చాలా క్లియర్గా అర్థమైంది సార్. విశాల్, నీకు దండం పెడతాను. దయచేసి ఈ విషయం గురించి ఎక్కడ చెప్పకు. ఆస్తి నా చెయ్యి జారిపోయిందని నాకు మాత్రమే తెలుసు. వాళ్ళకి తెలియదు కదా. నేను లాయర్ గారికి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వింకా కలలు కంటున్నావా? ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. నువ్వు వాళ్ళను పెట్టిన టార్చర్కి వాళ్ళు బదులు కూడా తీర్చుకుంటారు. లేదు, వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వను. ఎలాగైనా ఈ ఆస్తిని నేను చేజిక్కించుకుంటాను. సరే, నువ్వేదైనా చేసుకో. నా డబ్బు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఎలాగైనా నీ డబ్బు నీకు అందజేస్తాను. ఓకే, వారం టైం. తర్వాత కనుక డబ్బులు రాకపోతే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదుగా. ఏంటి మంజు చూస్తున్నావు? నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. మీరు మా నాన్నగారి ప్రాణం పోశారు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు అడిగితే ప్రాణం కూడా ఇస్తాను మేడం. థ్యాంక్ యూ మంజు. నువ్వు నా వెనుకే ఉండు. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. ఓకే మేడం. చూసుకోకపోతే నేను కూడా విషయాల్లాగే చేస్తాను కదా. ఎలాగైనా ఈ ఆస్తిని నేను దక్కించుకోవాలి. కానీ ఎలా?